అందరికీ నమస్కారం అండి. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో స్కూల్స్ వేసవి సెలవుల పొడిగింపుపై సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా ఏపీలో వేసవి సెలవుల పొడిగింపులపై సర్కార్ నిర్ణయం ఇదే అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, ఏపీలో వేసవి సెలవులు పూర్తిగా వచ్చాయి. కొత్త విద్యా సంవత్సరం షెడ్యూల్ ప్రకారంగా ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలలు రీఓపెనింగ్ కావాల్సి అయితే ఉంది. అయితే రాష్ట్రంలో ఇంకా పలు చోట్ల ఉష్ణోగ్రతలు తగ్గకపోవడం, తెలంగాణలో సైతం పాఠశాలలకు వేసవి సెలవులను 2 రోజుల పాటు పొడిగించిన నేపథ్యంలో ఏపీలోనూ పొడిగింపు ఇవ్వాలనే డిమాండ్లు తెర మీదకైతే వచ్చాయి. దీంతో ప్రభుత్వం ఏపీలో పాఠశాలకు వేసవి సెలవులు పొడిగిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ఈవేళ విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో ఈసారి వేసవి సెలవుల పొడిగింపు ఏమీ లేదని అధికారులు తేల్చి చెప్పేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో సెలవులను పొడిగిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. స్కూల్స్ యథావిధిగా ఈ నెల 12న పునఃప్రారంభమవుతాయని, ఆ తర్వాత కూడా కొనసాగుతాయని తేల్చి చెప్పేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను కూడా అధికారులు కోరారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో స్కూళ్ల పునఃప్రారంభం తేదీ మార్చడం వెనుక రెండో శనివారం, ఆదివారం వరుస సెలవులు రావడమే. అయితే ఏపీలో మాత్రం ప్రభుత్వం యథావిధిగా ఈ నెల 12న స్కూల్స్‌ను ప్రారంభిస్తామని, అనంతరం రెండో శనివారం, ఆదివారం సెలవులు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే స్కూల్స్ రీఓపెనింగ్ యథాతథంగానే ఉంటుందని, వేసవి సెలవుల పొడిగింపు ఇవ్వడం లేదని క్లారిటీ అయితే ఇచ్చేసింది. దీంతో మరో 2, 3 రోజుల్లోనే విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాల్సి అయితే ఉంటుంది.